అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. ఇంతవరకు విలేజ్ వకీల్ వాసవి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి అయితే లైక్ చేయండి. సో చాలా రోజులు అయిపోయింది కదా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. నేను కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ మీద ఒక అప్డేట్ ఇద్దామని అనుకున్నాను. బట్ మనకైతే అప్డేట్స్ అయితే కనుక సిఓపి గురించి వాటి గురించి వచ్చాయి, కానీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి అయితే మనకి అప్డేట్స్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్లో రాలేదు. సో మీరందరూ వెయిట్ చేసేది ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్స్ 18th రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని. చాలామంది మీకు ఫేక్ వెబ్సైట్స్లో కానివ్వండి, లేకపోతే చాలా చాలా ప్లేసెస్లో అయితే జనవరిలోనే వచ్చేస్తాయి అని చెప్పేసి పెట్టారు. బట్ నేనైతే మీకు ముందే చెప్పాను కదా, రిజల్ట్స్ మేము 17th రాసినప్పుడు ఎలా వచ్చాయి అనేది ఎస్టిమేషన్ చేసి మీకు నేను రిజల్ట్స్ అయితే కనుక మార్చ్ అలా వచ్చే అవకాశం, అంటే మార్చ్ ఎండింగ్ లోపు లేదా ఏప్రిల్ స్టార్టింగ్ లోపు అయితే కనుక, అంటే మాకు ఏప్రిల్లో వచ్చాయి, మీరు మాకన్నా కొంచెం ముందు రాశారు కాబట్టి మేము ఫెబ్లో రాసాము, మీరు కొంచెం ముందే రాసున్నారు కాబట్టి మీకు మార్చ్ కల్లా వస్తాయని చెప్పేసి నేనైతే రిజల్ట్స్ చెప్పాను. యాక్చువల్గా అయితే మాకు ఏప్రిల్లో వచ్చాయి. సో కాబట్టి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా ముందు వచ్చిన బ్యాచెస్ని బేస్ చేసుకునో లేకపోతే ఎలానో వస్తాయని అయితే ఏమీ గ్యారంటీ లేదు. అవి ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండింది. బట్ ఏంటి అంటే మీరైతే రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఎందుకంటే చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉందంటే 1 మార్క్ కూడా మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకు అంటే వాళ్ళు కీలో ఏది కూడా తప్పు కీ ఇచ్చినట్లుగా అయితే కనుక వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన కీనే అఫీషియల్ కీనే ఫైనల్ కీ అయిపోయింది మనకు. అంటే ప్రిలిమినరీకి బికమ్స్ అఫీషియల్ కీగా అయితే మారిపోయింది. కాబట్టి మనమైతే హోప్ చేయలేము ఏమైనా కట్ ఆఫ్ మార్క్స్ పెరుగుతాయా లేదా అని చెప్పేసి. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే కనుక, రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అఫీషియల్ కీలో మీకు కట్ ఆఫ్ అనమాట. అంటే మీరు ఏ కేటగిరీ, అంటే ఇప్పుడు మీరు ఓసీ కేటగిరీ అయితే మీకు 45 వచ్చినాయా, లేకపోతే ఎస్సీ ఎస్టీ అయితే 40 వచ్చినాయి, అంటే 41 42 లేదా ఎగ్జాక్ట్ 40 లేదా 45 వచ్చేసినా సరే మీరు ఇంకా దాని గురించి వదిలేసి మీరు ప్రాక్టికల్ లైఫ్ని మీరు చూసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు వాటి మీద అయితే కాన్సన్ట్రేట్ చేసేయండి. ఎవరికైతే ఇంకా తక్కువ వచ్చాయి, అంటే 40 కన్నా తక్కువ లేదా 45 కన్నా తక్కువ అనుకున్న వాళ్ళు మీ యొక్క ఏబిఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో స్టార్ట్ చేసుకోండి అని చెప్పాను. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనకి 6 మంత్స్కి ఒకసారి డెఫినెట్గా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరైతే డెఫినెట్గా త్వరగా అయితే కనుక అలర్ట్ అవ్వండి. లేకపోతే 1 ఇయర్కి ఇచ్చినా సరే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసినా నెక్స్ట్ టైం క్లియర్ చేసేలా ఉండండి. ఇస్తారు కదా, టైం ఉంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. సో మీ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే, ఈసారి ఏబి 18 క్లియర్ అవ్వని వాళ్ళు 19th డెఫినెట్గా క్లియర్ చేసేలా ఉండాలి. అలానే ఇంకొక విషయం ఏంటి అంటే, మీ అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉండింది. ఏంటి అంటే, మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్లో ఏపీ లాస్ట్ నుంచి 2nd ప్లేస్లో ఉంది. కాబట్టి లా ఫీల్డ్లో మన ఏపీని ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే పర్సంటేజ్ పెంచాలి అంటే మన చేతుల్లోనే ఉంది. సో ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నం చేసి ఈసారి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునేలా, అంటే జస్ట్ మీరు అది క్లియర్ అవుట్ చేసేలానే కాకుండా అంటే మనకి పాసింగ్ పర్సంటేజ్లోనే దాన్ని తీసుకుంటారు. కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం పాస్ అయిపోయేలాగా అయితే ఉండాలంటే ఈ డే నుంచే మీరు ఏఐబిఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. అంటే ఇప్పుడు చాలామంది ఈజీగా అయిపోతాం కదా అని లైట్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటుంది దానిలో ఎంత లోతుంది అని చెప్పేసి. సో కాబట్టి డెఫినెట్గా ఈసారి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసేలాగా ఉండాలంటే ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఏదో మీకు ఈరోజే చేయండి, ఇప్పుడే చేయండి అని చెప్పేసి నేనేదో జనరల్గా మాట్లాడాలనే ఆ ఉద్దేశంతోనే కాదు. నాకైతే నిజంగా ఉండిందనమాట. మన ఏపీలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది అట్లీస్ట్ 60% కన్నా ఈ ఇయర్ రావాలి, నెక్స్ట్ నుంచి ఇంకా పెరగాలని చెప్పి నేను హోప్ చేశాను. బట్ లాస్ట్ టైం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ తర్వాత చాలామంది మాకు జస్ట్ 1-2 మార్క్స్లో పోయాయని నాకు కమెంట్స్లో షేర్ చేశారు. కాబట్టి మీరందరూ ఏఐబి 19కి డెఫినెట్గా ఎక్కువ మార్క్స్తో ఇంకా టెన్షన్ లేకుండా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్లో మీకు ఏఐబి ప్లేలిస్ట్లో ఎలా పాస్ అవ్వాలని ఉంటుంది. చాలామంది ఆ వీడియోస్ చూసి పాస్ అయ్యారు. అంటే వాళ్ళకి ఒక హోప్, అలానే ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక అవగాహన ఉండింది. సో అన్ని వీడియోస్ చూడండి. ఇంకా నేను మీకు చాలా కాన్సెప్ట్స్ మీద కూడా చేస్తూ ఉంటాను. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా మీరు ఏబిఈ అయితే ఈజీగా పాస్ అయిపోతారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఈ రోజే మీరు
ఏవి ప్రిపరేషన్ అంటే 19 క్లియర్ అవుట్ చేసేలాగా ఇంక నోటిఫికేషన్ ఇచ్చాక 3-4 మంత్స్ టైం ఉంటుంది, లేదా 2 మంత్స్ ఉంటుంది, అప్పుడు చూసుకుందాం అనుకుంటే సేమ్ 18కి ఎలా అయిందో 19కి కూడా అలాగే అవుతుంది. చాలామంది 5-6 అటెంప్ట్స్ నుంచి కూడా పాస్ అవ్వని వాళ్ళు ఉన్నారు. సో మీ ఎయిమ్ ఏంటి అంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లా ప్రొఫెషన్ అనేది ఏమి తక్కువ ప్రొఫెషన్ కాదు. మన ప్రొఫెషన్ చాలా గొప్పది కాబట్టి మీరు ఏవి క్లియర్ చేసేసుకుని మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేసి మీ ఎయిమ్స్ అనేది అచీవ్ చేసుకునేలా ఉండాలి. మీ వంతు ప్రయత్నం గనుక మీరు స్టార్ట్ చేస్తే నా వైపు నుంచి కూడా మీకు కాంట్రిబ్యూషన్ అనేది డెఫినెట్‌గా ఇస్తాను. అన్ని వీడియోస్ కూడా మీకోసం ఏఐబీ రిలేటెడ్‌లో ఇంకా బాగా మంచిగా మీరు సక్సెస్ అయ్యేలాగా అయితే వీడియోస్ డెఫినెట్‌గా చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా నా వీడియోస్ అన్నీ ఏఐబీ లిస్ట్‌లో ఉన్న ప్రతిదంటే నేను వీడియోస్ చూడండి అన్నట్లు కాదు. ప్లే లిస్ట్‌లో మీకు ఏఐబీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ప్లే లిస్ట్ తీస్తే వరుసగా మీకు దొరుకుతాయి. అసలు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? సిలబస్ ఏంటి? అసలు ఫస్ట్ మనం ఏం ప్రాసెస్ చేయాలి? ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? బుక్స్ ఎలా తీసుకోవాలి? మొత్తం అంతా కూడా మీకు మొత్తం క్లియర్‌గా దొరుకుతుంది కాబట్టి ఆటిని ఫాలో అవుతూ ఇక నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఫాలో అయినట్లయితే మీకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. సో నేనైతే గనక నిజంగా ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 1 వీక్ కూడా ప్రిపరేషన్ చేసి రాయలేదు. బట్ 90 మార్క్స్ అనేది ఈజీగా ఎలా అచీవ్ చేయగలిగాను. సో ఏంటి అంటే దానికి కాస్త ఎప్పటినుంచో హార్డ్ వర్క్ ఉండాలి. పాస్ అయిపోవాలి అంటే గనుక ఇప్పటి నుంచి చేసుకున్నా పాస్ అయిపోగలుగుతారు. కాబట్టి దాన్ని ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మీరు ఎందుకు మేము 50% తెచ్చుకోలేము అనే ఇదితో స్టార్ట్ చేస్తే డెఫినెట్‌గా టెన్షన్ లేకుండా అయితే మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. సో ఐ యామ్ హియర్ టు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను నా స్థాయి శక్తిలా కూడా ప్రయత్నిస్తాను. బికాజ్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశమే మన లా స్టూడెంట్స్‌కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి స్టెప్ వాళ్ళకి ముందుగా నేను చెప్పాలి. వాళ్ళకి ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా అని. కాబట్టి ముందుగా మీరు ఏబీ 19 కోసం అయితే గనక ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 18th కోసం పాస్ అయిపోతాం అనుకున్న వాళ్ళు అసలు రిజల్ట్స్ గురించి వెయిట్ కూడా చేయొద్దు. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్‌కి వెళ్ళిపోతున్నారు కదా! వెళ్ళిపోండి. కంటిన్యూ చేయండి. 18th ఇంకా క్లియర్ అవ్వదనుకున్న వాళ్ళు 19th ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చూడాలనుకుంటున్నారు లా ఫీల్డ్‌కి సంబంధించి గానీ, సో మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు నాకు కమెంట్స్‌లో షేర్ చేసుకుంటే నేను తప్పకుండా మీకు ఆ కమెంట్స్ చూసైతే గనక అవే కాన్సెప్ట్స్ పైన వీడియోస్ చేయడం కానివ్వండి, మీకున్న సందేహాల మీద నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక టాపిక్ తీసుకొని చేయడం కన్నా మీకు కావాల్సిన టాపిక్ చేయడమే నేను ఎప్పటి నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నాను. సో నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి నేను మీకు క్లారిటీ, మీకు సందేహాలున్నవి చెప్పాలని. నేను చెప్పేవి చాలా విషయాలు మీకు క్లారిటీ ఇస్తాయి. బట్ మీకేం కావాలి అనేది మీరు అడిగితే గనక సో నేను ఆటిలపైన వీడియోస్ చేస్తే అవి ఇంకా ఎక్కువ యూస్‌ఫుల్ అవుతాయి కాబట్టి ఇన్ని సార్లు అయితే చెప్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో అయితే గనక ఏబీ 18 రిజల్ట్స్ అయితే మీరు మార్చ్ ఎండింగ్‌కి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మార్చ్ ఎండింగ్ లోపు లేదా ఏప్రిల్ స్టార్టింగ్‌లో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపు డెఫినెట్‌గా మీకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. లేదా ఇప్పుడు ఈ క్షణమే ఎప్పుడైనా సరే ఇంకా మార్చ్ వచ్చింది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. నేను చెక్ చేస్తూ ఉంటాను. మీకైతే నోటిఫికేషన్ రాగానే అయితే డెఫినెట్‌గా చెప్తాను. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని లా అప్డేట్స్ అయితే తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేనైతే డెఫినెట్‌గా అందిస్తాను. ఇక్కడ నుంచి ప్రామిస్ చేస్తున్నాను. డిలే అయితే చేయను. డెఫినెట్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను రెగ్యులర్‌గా. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. బై.